హలో ఆల్. ఈవేళ మదర్స్ డే తర్వాత నెక్స్ట్ రోజు మాట ఇది. నేను ఇలాగ సింపుల్గా కుర్తీ వేసుకున్నాను, బయటికి వెళ్తున్నాం అనమాట. ఈ కుర్తీ నేను సర్టికా నుంచి తీసుకున్నాను, సర్టికా ఇన్స్టా పేజ్. సో నేను మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఇది యావలాన్ మాల్, ఇది అట్లాంటాలో అల్ఫ్రెటా. యా, చూడండి ఈ వీధి ఎట్లా మంచిగా ఉందో. యాక్చువల్లీ నేను సౌండ్ మ్యూట్ చేసినా కానీ అసలు చాలా స్పారో పిచ్చుకలు సౌండ్లు వస్తూనే ఉండేమాట. ఐ ఫెల్ట్ సో పీస్. అసలు ఎంత సిటీలో ఇలాగా స్పారో సౌండ్ వినడం. తర్వాత ఇవన్నీ షాపింగ్ మాల్స్ అన్నమాట, అన్ని బ్రాండెడ్ థింగ్స్. ఇక్కడ అందరూ ఓన్లీ ఇండియన్సే కనబడతారు, ఎందుకంటే ఆ బ్రాండింగ్ పిచ్చి మన ఇండియన్స్కి మాత్రమే ఉంది. ఈ స్టోర్ ఇప్పుడు ఇది ఇండియన్స్ లేడీస్కి ఇష్టమైన స్టోర్, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఎనీవన్ ఎల్స్. ఇది యాపిల్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నారన్నమాట, సెలెక్ట్ చేస్తూ అన్నారు. నేను చెప్తున్నాను మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు అని. అండ్ దిస్ గాయ్ ఈజ్ సెల్లింగ్ ద ఫోన్. అన్నీ చెప్తున్నాడు. వ్లాగ్ చేస్తావు కదా, నన్ను పిలుస్తావా అని. నేను పిలుస్తాను తప్పకుండా అన్నాడు. ఏం కుక్ చేసావు అన్నాడు. నేను అన్నాను, నేను చూపించాను నేను ఏం కుక్ చేశానో. చూపిస్తే నువ్వు నన్ను డిన్నర్కి పిలుస్తావా అన్నాడు. యా షూర్ ప్లీజ్ కమ్ అన్నాను. అంటే వీళ్ళు ఇంత మంచిగా మాటలు చెప్తారు అన్నమాట, మాటలు చెప్పి బతికేస్తూ ఉంటారు. నేనేమైనా తక్కువ, నేను కూడా బాగానే మాటలు చెప్తాను. సో అట్లా మాటలు చెప్పిన తర్వాత ఇలాగ నేను మా ఆయన ఇంకా స్టిల్ మాట్లాడుతూ ఉన్నాడు, నేను చూస్తూ ఉన్నాను. ఇవన్నీ ఫోన్ డిప్పులు అన్నమాట. అయితే మా ఆయన అన్నాడు, ఏంది టిప్పులు అంటావు అన్నాడు. మరి ఇంకేమనాలి అంటే, కొంచెం సరిగ్గా మాట్లాడు అన్నాను. సరే మరి అన్ని ఫోన్ డిప్పుల్స్ అన్నాను. సో మరి డిప్పుల్సే కదా, డిప్పుల్స్ ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్నాను. నాకేమో తెలుగు మాట్లాడితేనేమో ఫుల్ ఊర మాస్ వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడితేమో ఫుల్ మంచొకలాగా అయిపోతాను నేను. నాకు అన్ని ఎక్స్ట్రీమ్సే, ఏది ఒకటి ఉండదు. అలా అయితే ఇదంతా యాపిల్ స్టోర్లో చూపిస్తున్నాను మీకోసము. సో నన్ను కొంచెం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ. అయితే ఒక్కొక్కలా ఉంటారు. అండ్ ఫైనలీ వి గాట్ ఇట్. అండ్ మా పరంజ్యోతి నడుస్తున్నాడు అనమాట. నేను వెనక నుంచి తీస్తున్నాను. ఆయనకి అస్సలు పడదు. మరి నాకు మా ఆయనకి ఎంత తేడా అంటే అంత తేడా. సో ఇంటికి వచ్చిన తర్వాత మా పాప ప్రేయర్ చేస్తూ ఉంది. మేము ఏం తెచ్చినా, ఏం చిన్నది ఈవెన్ చెప్పులు తెచ్చినా కూడా మేము ప్రేయర్ చేసుకునే దాన్ని యూజ్ చేస్తాము. సో ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని ఇట్లా అందరం కూర్చొని ప్రేయర్ చేసి మేమందరం మా పాపతో ఓపెన్ చేస్తాం. ఏదైనా సరే మేము స్తుతితోనే ఓపెన్ చేయిస్తాము. స్తుతి మాకు చాలా 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 స్పెషల్ చైల్డ్, చాలా బ్లెస్సెడ్ చైల్డ్. స్తుతిని ఓపెన్ చేస్తుంది, స్తుతిని ప్రార్థన చేస్తుంది. తనకి తెలియదు మేము ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనేది. కానీ పాపం సఖి కూడా ఏం ఫీల్ కాదు. ఫీల్ అయినా నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. సో స్తుతికి చాలా చాలా ఇస్తాము ప్రయారిటీ. కానీ తన అసలు అడ్వాంటేజ్ తీసుకునే చైల్డే కాదు. ఇది హ్యాపీ గడు ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో మేము ఏం చేసినా అందరూ 5 ఒక దిక్కునే కూర్చుంటాం. అది భోజనం అయినా, ప్రేయర్ అయినా, ఏమైనా సరే వాడు మాతోనే కూర్చుంటాడు, చెప్పక్కర్లేదు వేరేగా. సో ఇక్కడ స్తుతి ఓపెన్ చేస్తుంది నాకు. సో తను ఓపెన్ చేస్తుంది. తన థింకింగ్ ఏంటంటే, మమ్మీకి కొత్త ఫోన్ వస్తే మమ్మీ పాత ఫోను క్యాండీ క్రష్కి తను వాడుకుందామని చాలా చాలా ప్లానింగ్లో ఉన్నారు. ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. సో షీ ఈజ్ ఎక్సైటెడ్ టు గివ్ మీ ద న్యూ ఫోన్, బట్ అట్ ద సేమ్ టైమ్ షీ నోస్ దట్ షీ ఈజ్ గోనా గెట్ అ ఓల్డ్ ఫోన్. మరీ ఎక్కువ ఏమీ ఆడరండి ఫోన్లో, దర్ ఇస్ అ టైం లిమిట్. కాకపోతే ఈ పాపకి నేను నువ్వు కూడా చెప్పలేను ఎక్కువ. సో యాజ్ ఐ సెడ్ అర్లియర్, చాలా పద్ధతి కలిగిన పాప. అండ్ దే ఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. సో ఎవ్రీడే ఇలాగే మేము ప్రేయర్ చేసుకుంటాము. ప్రేయర్ టైం అంటే మాకు లైక్ వి డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ కిడ్స్. సో వాళ్ళకి ఏమి కొత్త అనిపించకుండా మాకు ఇది ఎవ్రీడే ఉండడం వల్ల ఏంటంటే దే జస్ట్ టాక్ టు అస్ ఎవ్రీథింగ్ మాట. ఈ ప్రేయర్ మీటింగ్లో అన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. దెన్ మా హస్బెండ్ కొంచెం బైబిల్ టీచ్ చేస్తారు వాళ్ళకి, ఒక పాట పాడతాము, తర్వాత కొంచెం రీడ్ చేస్తాము. దెన్ వి ఆల్ ప్రే. హ్యాపీ గార్డ్ దగ్గర వాడు చేసిన నేనే ప్రార్థన చేసేస్తాను. సో దిస్ ఈస్ హౌ వీ స్పెండ్ అవర్ డే. అండ్ దిస్ ఈజ్ లైక్ ద బెస్ట్ మదర్స్ డే. ఒక మాట అయితే చెప్పాలి, గిఫ్ట్స్ అనేవి ఇక్కడ గిఫ్ట్స్ అనేవి మనకి
అది చాలా సంతోషం ఇస్తుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ దిస్ ఐఫోన్ 16 ఫర్ యూట్యూబ్ వీడియోస్ కోసం అన్నమాట. నాకు ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు, కానీ ఇన్వెస్ట్ రూపంలో చేసినమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.